ఆయన వస్తే తిరుపతి దేవస్థానంలో కూడా రీల్స్ చేసే పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా నిన్న వెలుగులోకి వచ్చిన వీడియో ఆధారంగా వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఏదో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని జరుగుతున్నాయని దుష్ప్రచారం చేశాడు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో కూడా జరుగుతూ ఉన్నాయి ఇది తిరుపతి దేవస్థానంలో. ఇది రాజకీయాలకు తావు లేకుండా ఖచ్చితంగా ఎవరైతే చేసారో అక్కడ కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ మీద, వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళ మీద కాకుండా ఇది ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించింది కాదు, ఇది హిందువుల మనోభావాలకు సంబంధించింది. ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇంకోసారి ఇటువంటి చర్యలు జరగకుండా కఠిన శిక్ష కూడా విధించాలి ఆ దుర్మార్గులకు. అక్కడికి వచ్చి ఒక రీల్స్ తీసుకునే పరిస్థితి వచ్చిందంటే అక్కడ ఉన్న భద్రత విషయంలో కూడా స్పందించాలి. ఆ రోజు ఎవరైతే డ్యూటీలో ఉన్నారో వాళ్ళ మీద కూడా కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఇంకోసారి పవిత్ర స్థలము అయిన తిరుపతి దేవస్థానంలో తిరుపతిలో ఇంకోసారి ఇటువంటి జరగకుండా కఠిన చర్యలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. జై తెలంగాణ.